అందరికి వందనాలు. షాలోమ్. రేపు రెండో సబ్బాతు అంటే హీబ్రూ క్లాస్ ఉంటుంది కాబట్టి అందరూ నోట్సులు పెన్నులు పట్టుకుని రండి. నేను కూడా సిద్ధపడి నేను కూడా వస్తాను. మరి హీబ్రూ నేర్చుకుంటాకి కొంత మంది అన్న వస్తారని అనుకుంటే చాలా మంది రావట్లా. ఎందుకో మరి హీబ్రూ భాష కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కనపట్లేదు. అయినా వచ్చిన వారు నేర్చుకుంటున్నారు. మరి ఇంకా అందరూ కూడా భాష నేర్చుకోవటానికి ఉత్సాహంగా ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను. మంచిది. పోయిన వారం మనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 31వ వచనం వరకు ధ్యానం చేసాం. 31వ వచనంలో అక్కడ ఏముందో 31వ వచనంలో చూడండి. 31 యెహోవా వైపు తిరిగి ఆయన మాట, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన ద్వితీయోపదేశకాండము ఈ వాయిస్ వినపట్లేదా? మరి సౌండ్ పెట్టుకుంది నేను అలవాల్సి వస్తుంది. ద్వితీయోపదేశకాండము అదే సేమ్ నీ దేవుడైన యెహోవా అదే సేమ్ కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. కాబట్టి పోయిన వారం మనం ఇక్కడ వరకు ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ నిబంధన అంటే ఏమిటో మనము గుర్తు చేసుకున్నాం. నిబంధన అంటే ఏమిటి? ఆయన నిబంధన ఇద్దరి మధ్యలో ఉంటుంది. బిట్వీన్ 2 పర్సన్స్, 2 గ్రూప్స్. దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్ని ఇశ్రాయేలీలు పాటించాలి. ఆ పాటిస్తే వారికి దీవెనలు ఉంటాయి, పాటించకపోతే శాపాలు ఉంటాయి. ఇది నిబంధనలో ఉన్న అంశాలు. అక్కడ నిబంధనలో ఉన్న అంశాలు ఏమిటి? ఆజ్ఞల్ని పాటించాలి. ఆజ్ఞల్ని పాటించాలి, పాటించకపోతే శాపాలు వస్తాయి, పాటిస్తే దీవెనలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆ నిబంధన, ఆయన కట్టడలను ఆజ్ఞలను మనము పాటించాలి అని ఇక్కడ ఇశ్రాయేలీలకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ 31వ వచనంలో అంశాన్ని కనుక ఒకసారి చూస్తే, ఆయన కనికరము గల దేవుడు, ఆయన మనల్ని విడిచిపోతాడు, మనల్ని మర్చిపోడు. ఒకటి, ఆయన కనికరం కలిగిన వాడు. అంటే కనికరం అంటే దాని అర్థం ఏంటి? మనం మంచి చేస్తేనే ఆయన జాలి చూపడం. మన యొక్క చేతగానితనం వల్ల, మన యొక్క అజ్ఞానం వల్ల మనం చేసే పాపాలని చూసి ఆయన మన ఎడల కనికరం చూపిస్తాడు. సాధారణంగా పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు ఏం చేస్తారు? స్కూల్లో టీచర్స్ వాళ్ళ మీద జాలి చూపిస్తారు. పిల్లలు సహజంగా తప్పులు చేస్తారు. వారి ఎడల టీచర్స్ ఏ విధంగా జాలి చూపిస్తారు, పిల్లల ఎడల తల్లిదండ్రులు పెద్దలు ఏ విధంగా జాలి చూపిస్తారు, దేవుడు కూడా మన ఎడల జాలి చూపిస్తాడు. ఇది మనం మొదటగా గమనించాలి. కనికరము కలిగిన వాడు ఆయన. దేవుడు కనికరము కలిగిన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనము బాగా గమనించాలి. మరి ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. ఏమన్నాడు? He will not forsake you, nor destroy you, nor forget the covenant of your father. కాబట్టి ఆయన మరి విడిచిపెట్టే దేవుడు కాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మర్చిపోయే దేవుడు కాడు. పితరులకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటున్నాడు. అంటే కొన్ని తరాలు గడిచిపోయినాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కానీ మనము దేవునితో మనం ఏదైనా ఒక ప్రమాణం చేస్తే మనం మర్చిపోతాం. వాగ్దానం చేస్తే మర్చిపోతాం. నిన్న చేసింది ఈ రోజు మర్చిపోతాం.
కాబట్టి 32వ వచనం ఏం చెప్తుంది? ఎప్పుడైనా భూమి సృష్టి జరిగిన తర్వాత ఇలాంటి గొప్ప కార్యము ఎప్పుడైనా జరిగిందా అని ఏమంటున్నాడు? దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనా విని బ్రతికిందా? అసలు దేవుని స్వరం ఎవరు విన్నారు? ప్రపంచంలో దేవుని స్వరము విన్న జనము ఒక్క ఇశ్రాయేలీయులు మాత్రమే, ఓన్లీ జ్యూస్. ఎవరు కూడా ఆ విధంగా దేవుని స్వరాన్ని వినలేదు. కాబట్టి ఇక్కడ వెన్ యు టర్న్ టు ద లార్డ్ యువర్ గాడ్ అండ్ ఒబే హిజ్ వాయిస్, ఆయన స్వరాన్ని మీరు విన్నారు, ఆ స్వరములో చెప్పిన మాటలను మీరు ఆచరిస్తే మీరు జీవిస్తారు. జీవించడం అంటే ఈ లోకంలో సంతోషంగా జీవిస్తారు, పరలోకంలో కూడా ప్రవేశం ఉంటుంది అని గమనించాలి. ఇక్కడ దేవుని యొక్క మాట కేవలం ఇశ్రాయేలీయులు మాత్రం విన్నారు, మనం వినలా. మనము ఆ వాక్యము, రాయబడిన వాక్యాన్ని చదువుతున్నాం, వీఆర్ రీడింగ్. కాబట్టి మనము దేవుని యొక్క మాటల్ని వినలేదు కానీ చదువుతున్నాం. లేదా ఈరోజు దేవుని మాటల్ని ఎవరైనా చెబుతూ ఉంటే, బోధకులు కానీ ఎవరైనా చెబుతూ ఉంటే ఆ మాటల్ని మనము వింటున్నాం, కానీ దేవుని స్వరాన్ని మనం ఎప్పుడు వినలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 32వ వచనంలో ఫర్ ఆస్క్ నౌ, ఆ 32వ వచనంలో అక్కడ మనకి ఏమనుంది? దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యములు జరిగినా, ఈ వంటి వార్త వినబడినా. కాబట్టి ఇలాంటి కార్యాలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత కూడా దేవుని కుమారుడు వచ్చి మాట్లాడాడు. దేవుని కుమారుడు మాట్లాడిన ఇక్కడ 2 పోలికలు ఉన్నాయి మనకి. దేవుని మాటలు వినది ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుని కుమారుడు మాట వినది ఎవరు? అన్యజనులు కాదు. దేవుని కుమారుడు యెషూవా మెస్సయ్య మాట విన్నది ఎవరు? వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే. అన్యజనులు ఎవరు కూడా ఆయన మాట స్వరం వినలేదు. ఆయన వెళ్ళి అన్యజనుల మధ్య ఎక్కడ సువార్త ప్రకటించలేదు. మెస్సయ్య, యేసు ప్రభువుగా మనం పిలిచే యెషూవా మెస్సయ్య ఇతర దేశాలు వెళ్ళి ఎవరికి బోధ చేయలేదు. అక్కడ స్త్రీ అడిగితే ఏమంటాడు? ఇది కుమారుడు అంటే కుక్కకి ఆ రొట్టె మరి బిడ్డలకి ఇవ్వాల్సింది కుక్కలకి ఎలా ఇస్తాడు అని మనం గమనిస్తాము ఒక చోట. అంటే ఇశ్రాయేలీయులు ఆయన కుమారుల్లాగా, సొంత బిడ్డల్లాగా, అన్ని జనులు మరి చాలా తక్కువగా అక్కడ మాట్లాడటం జరుగుద్ది. కాబట్టి దేవుడు రక్షణ సువార్తను కూడా మెస్సయ్య ద్వారా ఇశ్రాయేలీయులకి అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే, ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగించాడు. ప్రపంచంలో ఏ ఇతర జనాంగానికి అవకాశం ఇవ్వలేదు. ఇది వాళ్ళు అనేక మంది బోధలు చేయొచ్చు, అనేక మంది ఇతర దేశాలలో, అమెరికా దేశాలలో, ఇండియాలో కానీ ఇంకోళ్ళు కానీ బోధలు చేయొచ్చు, కానీ దేవుని స్వరము వినది మాత్రము ఇశ్రాయేలీయులు మాత్రమే. విన్నది ఇశ్రాయేలీయులు మాత్రమే. ఇది వాస్తవం. కాబట్టి ఒక ప్రత్యేకించిన జనాంగముగా ఇశ్రాయేలీయులు ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ ఈ 32వ వచనంలో మనం చూస్తున్నాం. నువ్వు అడుగు, ఆస్క్, నీవు అడిగితే
కాబట్టి ఇక్కడ మోషే గారు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, దేవుణ్ణి అడగండి, దేవుడు మనల్ని అడిగిన దాన్ని ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు. ఇది ఎలా ఆయన ఇస్తాడు అని మనం నమ్ముతున్నాము? ఇది కేవలం ఇశ్రాయేలుతోనే ఆయన మాట్లాడాడు. ఇశ్రాయేలుకి మాత్రమే తెలుసు దేవుడు ఎంత అద్భుతంగా తన ప్రజల ఎడల ప్రవర్తిస్తాడో, తన ప్రజల యొక్క కోరికలను ఎలా తీరుస్తాడో ఇశ్రాయేలుకి మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు. కాబట్టి ఆయనని అడగండి, ఆయన్ని మీ యొక్క సొంత దేవుడిగా మీరు అంగీకరించండి. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్ ఇన్ హెవెన్ అబౌవ్ అండ్ ఆన్ ద ఎర్త్ బినీత్, దేర్ ఇస్ నో అదర్ గాడ్. ఆకాశం మీద ఆయనే దేవుడు, భూమి మీద ఆయనే దేవుడు, భూమి క్రింద పాతాళంలో ఆయనే దేవుడు. ఆయనకు పోటీగా ఇంకొక దేవుడు లేడు ఈ విశ్వంలో. ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ నో అదర్ గాడ్. ఇంకో ప్లానెట్కి వెళ్ళినా, ఇంకొక యూనివర్స్కి వెళ్ళినా, అంటే ఇంకొక సోలార్ సిస్టమ్ ఇంకొకటి ఉందనుకోండి, దానికి వెళ్ళినా సరే నీకు వేరే దేవుడు ఎవరు ఉండరు. కాబట్టి ఈ సకల సృష్టికి ఒక్కడే దేవుడు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఇవాళ మన దేశంలో ఇష్టానుసారముగా అజ్ఞానంతో ముక్కోటి దేవతలు అని చెప్తున్నారు. వాళ్ళ దేవతలు అయి ఉండొచ్చేమో, దేవుడు కాదు, వాళ్ళ దేవుడు కాదు. గాడ్ ఈజ్ వన్, ఒకడే దేవుడు. ఆయన అనేక మంది దేవదూతలు ఉంటారు, దేవుని దూతలు అనేక మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవదూతలు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనము ఒక్కడే దేవుడు అనే విషయాన్ని మనకి చెప్పింది ఎవరయ్యా అంటే ఇశ్రాయేలే. అన్యజనులకు కూడా రక్షణ ఉంది అని చెప్పింది ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకి ఒక రక్షణ కలగజేశాడు, తర్వాత కుమారుని ద్వారా అన్యజనులకు కూడా రక్షణ అందజేస్తున్నానని ఇశ్రాయేలీలకు చెప్పాడు. ఆ ఇశ్రాయేలులోంచి వచ్చిన శిష్యులు పౌలు వంటి వారు అనేక మంది బయలుదేరి ఈ సువార్తని అన్యజనులకు తెలియజేశారు. కాబట్టి అన్యజనులతో మాట్లాడింది ఎవరు? శిష్యులు మాట్లాడారు. వాస్తవంగా కుమారుడు మాట్లాడలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఇశ్రాయేలీయుల ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైనది, వారికి ఉన్న ప్రత్యేకమైన స్థానం ఏమిటి అనేది ఇక్కడ మనం గమనించాలి. ఈ ప్రత్యేకమైన స్థానంలో వాళ్ళకు ఉన్న ఒక ఏర్పాటు ఏమిటంటే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయనతో ఏ విధంగా సంబంధాన్ని, ఒక నిబంధన కలిగి ఉండాలో ఇశ్రాయేలీయులకు తెలుసు. అదే నిబంధన మనం కూడా కలిగి ఉంటే మనల్ని కూడా ఆయన అంటుకట్టబడిన వారిగా చేస్తాడని అపోస్తలుడు పౌలు గారు చెప్పాడు. కాబట్టి ఇక్కడ దేవునితో నిబంధన, అక్కడ 29వ వచనంలో కనుక మనం చూస్తే నీ పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో వెతకాలి. 29వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాము ఏమని, నీ దేవుడిని యెహోవాను వెతికిన ఎడల వెతకాలి. సీక్ ద లార్డ్. ఇవాళ మనము దేన్ని వెతుకుతామండి? ధనాన్ని వెతుకుతాం, బంగారాన్ని వెతుకుతాము, జ్ఞానాన్ని వెతుకుతాము. కానీ మనం వెతకవలసింది సృష్టికర్తను వెతకాలి, మూలాల్ని వెతకాలి. మనం ఆయనలో నుంచే సమస్తము కలిగినాయి. తండ్రిలో నుంచి కుమారుడు వచ్చాడు, కుమారుడిలోంచి జ్ఞానం వచ్చింది, జ్ఞానము కుమారుడిగా వర్ణించబడ్డాడు, జ్ఞానము ద్వారా సమస్తము సృష్టించబడింది, జ్ఞానంలో సమస్త సంపదలు ఉన్నాయి. కాబట్టి తండ్రిలో నుంచే, దేవునిలో నుంచే సమస్తము ఉంటుంది. ఆయన అన్నిటికీ మూలము అనే విషయాన్ని మనము గ్రహించి ఏం చేయాలి? వెతకాలి. ఆయన వెతకాలి. ఎలా వెతకాలి? విత్ యువర్ హోల్ హార్ట్, నీ పూర్ణ హృదయముతో ఆయన్ని వెతకాలి. అంటే మన యొక్క శరీరంతో, కంటితో కాదు ఆయన వెతికేది,
ఆత్మతో వెతకాలి. చూడండి యోహాను సువార్త 4:24 ఒకసారి ఏముంటుందో చూడండి. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి ఆయన ఆత్మస్వరూపంలో ఉన్నాడు. అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, మరి దేవుడు ఆత్మ అయితే ఆయనకి స్వరూపము లేకపోతే మన పోలిక చొప్పున నరులను చేద్దామని ఆయన ఎలా చెప్తాడు? రెండవది, దేవదూతలు ఆత్మలుగా ఉన్నప్పుడు మరి వాళ్ళ స్వరూపం ఎక్కడి నుంచి వస్తుంది? అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఆత్మ, ఆ ఆత్మ ఎంతో శక్తివంతముగా ఉంటుంది. ఆ ఆత్మ చేయలేని పని అంటూ ఉండదు. ఆ ఆత్మలోంచి, ఆ శక్తి రూపంలో ఉన్న ఆత్మలోంచి మనకి పరిశుద్ధాత్మ శక్తి విడుదలవుతుంది. అంటే ఉదాహరణగా సూర్యుడు మనకి ఏ విధంగా ప్రకాశాన్ని ఆయన విడుదల చేస్తూ ఉంటాడు. సూర్యుడి నుంచి ప్రకాశము విడుదల, ఆ యొక్క సన్ రేస్, కాంతి పుంజము, అందులో మరి కిరణాలు ఉంటాయి. ఆ కిరణాలు ఫోటాన్స్ ఉంటాయి. కాబట్టి ఏ విధంగా సూర్యుడిలో నుంచి శక్తి విడుదలవుతూ ఉంటుందో ఆ విధంగా దేవునిలో నుంచి ఆత్మ విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని మనం పొందినప్పుడు దేవుని యొక్క గుణగణాలను మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనము పొందే పరిశుద్ధాత్మ శక్తి దేవునితో సమానము కాదు. మనకు అనుగ్రహించే ఆ పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఆత్మ కాబట్టి మనకు వచ్చే పరిశుద్ధాత్మ శక్తి దేవుడే అని చెప్పేవాళ్ళు, వితండంగా వాదించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ సూర్యుడి ద్వారా మనకు కలిగే వెలుగు ఎలాంటిదో మనకు అనుగ్రహించబడే ఆత్మ అటువంటిది. అంతేగాని సూర్యుడు మన దగ్గరికి వస్తే మనం తట్టుకోగలమా? కాబట్టి దేవుని యొక్క ఆత్మస్వరూపము మనం అర్థం చేసుకోలేము. చాలా శక్తివంతమైన ఆత్మగా ఆయన ఉన్నాడు. ఆ ఆత్మలోంచి శక్తి బయటికి ఎప్పుడు విడుదలవుతూ ఉంటుంది. ఆ శక్తి మనం పొందినప్పుడు ఆయన యొక్క గుణగణాలను కలిగి ఉంటాము, ఆయన్ని అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు యోహాను గారు ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, విత్ యువర్ హోల్ హార్ట్. అంతేగాని శరీరంతో కేకలు వేసి అరుపులు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. ఆ ప్రార్థన ఆత్మ ద్వారా జరగాలి. అంటే ఆత్మ పరిపూర్ణముగా దేవునిని ఆరాధించాలి. శరీరం ఒకవైపున, ఆత్మ ఒకవైపున ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మస్వరూపాన్ని మనం అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టమైన పని. పరిశుద్ధాత్మ శక్తి మనకు వస్తుంది అంటే దేవుడు మనలో ఉన్నాడు కదా అని చాలా మంది వాదించేవాడు ఉన్నారు. కాబట్టి నేను అందుకనే ఉదాహరణ చెప్పాను. సూర్యుని యొక్క కిరణాలు మనకి రావటం వల్ల మనం ఉత్తేజవంతం అవుతున్నాము. ఇవాళ మనకి ఆహారం దొరుకుతుంది. మరి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అంటాము. ఆ చెట్లు, వృక్షాలకి అది జరగటం వల్ల అవి ఫలిస్తున్నాయి. అదేవిధంగా మన మీద సూర్యకిరణాలు పడటం వల్ల మనం ఆరోగ్యవంతంగా జీవిస్తున్నాము. జంతువులు, ఈ యొక్క సృష్టి యావత్తు కూడా ఆ కిరణాలు పడటం వల్ల వాటి యొక్క ఉనికి ముందుకు కొనసాగుతుంది. అదేవిధంగా దేవుని దగ్గర నుంచి మనకి కొంత శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఆ శక్తి ద్వారా మనము బలవంతులుగా ఉంటామని మెస్సయ్య మనకి తెలియజేశారు. కాబట్టి ఇక్కడ ఆయన్ని వెదికినప్పుడు ఆయన యొక్క ఆత్మ మనకి అనుగ్రహించబడుతుంది. మనం దేవుని వైపునకు తిరిగితే ఆయన మాటకు విధేయులుగా ఉంటాం. ఎప్పుడైతే మనము ఆయన విశ్వసిస్తామో
ఆయన యొక్క శక్తిని పొందాలనుకుంటామో మనం విధేయత కలిగి ఉండాలి. విధేయత లేకుండా దేవుని యొక్క శక్తి మనకి ఏమాత్రము దొరకదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత దేవుని 32 నుంచి 40 వచనాలు కనుక మనం చూస్తే, 32 నుంచి 40 వచనాలు ఒకసారి మనం చూస్తే, అక్కడ దేవుణ్ణి సేవించట్లో వివేచన ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. మునుపటి దినాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇశ్రాయేలీయులు దేవుని ప్రణాళికలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీయుల ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు. వాటిని అన్నిటి కూడా గ్రంథస్థం చేశారు. వాటిని తరతరాలకి పిల్లలకి కథల్లాగా వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఈ 32 నుంచి 40 వచనాల్లో కనుక మనం చూస్తే, అక్కడ మరి 34 వచనంలో నుంచి మనం చూస్తే, అక్కడ ఆయన చేసిన అద్భుత కార్యాలని వాళ్ళు కన్నులతో చూశారు. తర్వాత ఇంకేమంటున్నాడు? సూచక క్రియలతో, బాహుబలముతో మరి ఒక జనాన్ని ఏ దేవుడైనా నడిపించాడా? ఒక జనము అంటే, జనాంగం అంటే ఏ నేషన్. కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నది, ఒకడు ఇద్దరు 100 మంది కాదు, కొన్ని లక్షల మందిని ఆయన ఐగుప్తు దేశం నుంచి నడిపించాడు. అదే 34 వచనంలో ఉంది. కాబట్టి ఇక్కడ కొన్ని అద్భుత కార్యాల ద్వారా కొన్ని లక్షల మందిని, ఒక జనాంగాన్ని ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడిపించాడు. అంటే బందీలుగా ఉన్న వారిని, హక్కులు లేకుండా జీవించే వారిని, మరి ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని స్వేచ్ఛ కలిగిన కనాను దేశంలోనికి, పాలుతేనలు ప్రవహించే మంచి ఫలవంతమైన దేశంలోనికి వాళ్ళు నడిపించినట్లుగా అక్కడ చూస్తున్నాం. తర్వాత 35లో కనుక మనం చూస్తే, ఈ పనులన్నీ ఎందుకు చేశాడు ఆయన అంటే, ఆయనే దేవుడు, ఇంకొక దేవుడు లేడని వీడు తెలుసుకోవాలి. దే షుడ్ నో హీ ఈజ్ ఓన్లీ ద గాడ్. ఇన్ని అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు చేయటంలో ఆ అంతరంగం ఏంటయ్యా అంటే, ఆయన దట్ యు మైట్ నో దట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. ఆయన ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. మోషే గారిని అడిగితే నీ పేరేంటి అంటే, ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్తాడు. నేను ఉన్నవాడనై ఉన్నాను అని చెప్తాడు. కాబట్టి ఆయన తప్పించి ఇంకొక దేవుడు లేడు అనే విషయాన్ని మొదట ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేశాడు. ఇశ్రాయేలీయుల ద్వారా ప్రపంచానికి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ప్రణాళిక అది. ఇశ్రాయేలీయులు కుమారుని పుట్టించాడు. ఆయన ద్వారా ప్రపంచానికి తన సత్యవాక్యాన్ని తెలియజేశాడు. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్ ఇన్ హెవెన్, ఆన్ ఎర్త్, అండ్ దేర్ ఇస్ నో అదర్ గాడ్. కాబట్టి ఈ సృష్టి మొత్తం మీద కూడా ఆయన మాత్రమే దేవుడు. మరి 36వ వచనంలో కనుక మనం చూస్తే, ఆకాశం నుంచి ఆయన స్వరం వినిపించాడు, భూమి మీద అగ్నిని చూపించాడు. అవన్నీ మీరు విన్నారు కదా. అంటే కొన్ని లక్షల మందికి అక్కడ వినిపిస్తున్నాడు దేవుడు, ఒకరికి ఇద్దరికి కాదు. మోషేకి మొదట ఒకడికే ఆయన స్వరం వినిపించింది, కానీ తర్వాత అదే స్వరాన్ని కొన్ని లక్షల మంది విన్నారు అని 36వ వచనంలో మనం చూస్తున్నాం. 37వ వచనంలో కనుక చూస్తే, ఆయన మీ పితరుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీ పితరుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయుల్ని అంటే అబ్రహాం గారిని, ఇస్సాకుని, యాకోబుని, 12 మంది పిల్లల్ని, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే మనం ఈ సత్యంలో ఎలా ఉంటాము? మనకి సత్యం ఎలా తెలుస్తుంది? చాలా మందికి తెలియని సత్యం మనకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. మన ద్వారా ఈ సత్యం అనేక మందికి అందచేయబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక. తర్వాత ఏమంటున్నాడు? యూ షల్ దేర్ఫోర్ కీప్ హిస్ స్టాట్యూట్స్ అండ్ కమాండ్మెంట్స్. వేరే వాళ్ళకి ఎవరికి ఈ విషయాలన్నీ అప్పట్లో ఆయన తెలియచేయలే. వాళ్ళందరూ కూడా చెట్లని, పుట్లని, సృష్టిని, బొమ్మల్ని పూజిస్తున్నారు. వాళ్ళని నాశనం చేసి అక్కడ ఐగుప్తీయులు నాశనం చేశాడు. ఐగుప్తీయులు వీళ్ళు తరుముకుంటూ వచ్చారు. తరుముకుంటూ వచ్చిన ఐగుప్తు సైన్యాన్ని ఆ సముద్రంలో దేవుడు ముంచేశాడు. అంటే విగ్రహారాధికులుగా ఉన్న ఆ జనాంగాన్ని ముంచేశాడు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కనాను దేశంలో
మార్గ మధ్యంలో అనేక మంది విగ్రహారాధికుల్ని వీళ్ళు ఓడించారు. దేవుని బిడ్డలు అపవాదిని ఓడించాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని క్రియలు చేసేవాళ్ళు దేవుని అద్భుత కార్యాలని గ్రహించి లోకానికి దాన్ని చూపించాలి. ఆ విషయం ఇక్కడ స్పష్టంగా ఆయన ఏమంటున్నాడు 37వ వచనంలో, నీ పితరుల్ని వారి సంతానాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తూ, నీకంటే బలమైన గొప్ప జనాలు నీ ముందర నుండి వెళ్ళగొట్టాడంటే వాళ్ళని ఓడించే శక్తి మీకు లేదు, కానీ దేవుడు తన శక్తిని మీకు అందజేసి వారిని తరిమివేశాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా చాలాసార్లు గొప్పవాళ్ళుగా మనం అనుకోవచ్చు, తెలివిగల వాళ్ళుగా మనం అనుకోవచ్చు, కానీ ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అలనాడు శిష్యులకు ఇచ్చినట్లుగా మనకు కూడా ఇవ్వటం ద్వారా ఆయన యొక్క అద్భుత కార్యాలని మన ద్వారా చెయ్యాలని ఆయన కోరిక. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది అలాంటి గొప్ప కార్యాలని చేయటానికి మనము సిద్ధముగా ఉండాలి. ఆ సిద్ధపాటు ఇశ్రాయేలీయులకి దేవుడు 40 సంవత్సరాలు చూపించాడు. సిద్ధపాటు, ప్రిపరేషన్. తరువాత ఆ దేవుని యొక్క బలం చేత మాత్రమే ఐగుప్తులోంచి వాళ్ళు విడిపించబడ్డారు. తరువాత 39వ వచనంలో ఆయన తప్పించి ఇంకొక దేవుడు లేడు ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఇంకెక్కడ కానీ. 40వ వచనంలో కనుక మనం చూస్తే, నీ సంతానం వారికి క్షేమము కలుగుటకై, ఈ లోకంలో మనము క్షేమంగా జీవించాలి. ఇవాళ ఉక్రెయిన్లో కానీ కొన్ని ఇతర దేశాల్లో కానీ, మరి ఇవాళ ఇస్రాయేల్ దేశం దగ్గర కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు క్షేమం ఉండదు, పారిపోతున్నారు, భయపడుతున్నారు. కాబట్టి క్షేమముగా మనము జీవించాలి అంటే ఈ రోజున దేవుడు సృష్టించిన ఈ భూమి మీద నీవు నేను మరి క్షేమముగా ఉండాలి అంటే సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు యెహోవా దేవుడు సర్వకాలము ఆయన ఇచ్చే దేశములో నీవు నీ పిల్లలు క్షేమముగా జీవించాలి అంటే ఇవాళ వినే మనమందరము ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి? మన పితరులకు దేవుడు సత్యాన్ని ఇచ్చాడు, మనకిచ్చాడు. ఈ సత్యాన్ని మన పిల్లలకి ఇచ్చినప్పుడు మనము క్షేమముగా జీవిస్తాము, సంతోషకరంగా జీవిస్తాము. మన పిల్లలు కూడా సంతోషకరంగా జీవిస్తారు. ఇది ఎప్పుడు జీవిస్తారు సంతోషకరంగా అనేది గనక చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకోవాలి. అన్నిటికీ మూలం ఏంటంటే ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని గైకుంటేనే మనకి జీవం, మనకి సంతోషం, మనకి ఆనందం. కాబట్టి మానవుడు ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాడు, ఏదేదో చేసుకుంటున్నాడు. విగ్రహారాధికులు విగ్రహారాధన చేయటంలో పెద్ద గొప్ప విషయం లేదు, కానీ దేవుని బిడ్డలుగా చెప్పబడే వాళ్ళు కూడా దేవుని శక్తిని ఆశ్రయించకుండా, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచకుండా నీ పూర్ణాత్మతో నీవు ఆయన్ని సేవించాలి. సబ్బాతు రోజున ఒక 2 గంటలు ప్రార్థన చేస్తామండి. మేము శుక్రవారం ఒక 2 గంటలు ఉంటామండి, మరలా 4 నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఉంటామండి. బాగానే ఉంది, కానీ ఇక్కడ పూర్ణ హృదయంతో అంటే సబ్బాతును పరిపూర్ణంగా దేవునికి ఇచ్చేయాలి. మనం ఇస్తున్నామా? ఇది ఈరోజు వాక్యం మనల్ని అడుగుతున్న ప్రశ్న. కాబట్టి మనము దేవుని ఎలా సేవించాలో మనం నేర్చుకోవాలి. యెహోవాయే దేవుడు అని వాళ్ళకి ప్రత్యక్షంగా తన్ను తాను కనపరుచుకున్నాడు. అదేవిధంగా కుమారుడు ఆయనే రక్షకుడని ఇశ్రాయేలుకి ఆయన కనపరుచుకున్నాడు. కాబట్టి మనము పాపము నుండి ఎలా విడిపించగలడో మనం తెలుసుకోవాలి. పాపపు జీవితాన్ని నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి మనము దేవుడు ఎలా విడిపిస్తాడో మనం గ్రహించాలి. అలనాడు ఇశ్రాయేలుని ఏ విధంగా విడిపించాడో మనల్ని కూడా ఆయన ఆ విధంగా విడిపించగలడు అనే ఒక వాస్తవాన్ని మనము గ్రహించాలి. కాబట్టి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూ ఉంటాయి. అబ్బా, నాకే ఎన్ని బాధలు రావాలా దేవుడా, నేను ప్రార్థన చేస్తుంటే కూడా నాకు ఇవి ఎందుకు వస్తున్నాయి,
నేను విశ్వాసంలో ఉంటే కాదు నాకెందుకు వస్తున్నాయి అని మనం దేవుణ్ణి ప్రశ్నించకుండా, నాలో ఏదైనా లోపం ఉందా, పరిపూర్ణ హృదయంతో నేను దేవుని సేవిస్తున్నానా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన లోపాలు మనకు కనపడతాయి. అప్పుడు వాటిని మనము సరి చేసుకునే అవకాశము ఉంటుంది అని మనం గ్రహించాలి. ఇకపోతే మరి క్షేమము, దీర్ఘాయుషు ఆయన యొక్క ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనకి దొరుకుతాయి. ఇదే విషయాన్ని మనం ఇంతకు చదువుకున్న యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం అంతా చూస్తే అక్కడ ఏముంటుంది? యెషయా గ్రంథంలో నీవు దేవుని ఆజ్ఞల్ని మర్చిపోతే నీకు శాపాలు. అక్కడ 14వ వచనంలో, యెషయా 1వ అధ్యాయం 14లో అమావాస్య ఉత్సవాలు. అమావాస్య ఉత్సవం అంటే ఏంటండి? వాట్ ఈజ్ మీట్ బై అమావాస్య ఉత్సవం? ఇంగ్లీష్లో ఏముంది చదవండి ఎవరన్నా. ఐజయా 1:14 అమావాస్య ఉత్సవం అంటే ఏంటో చదవండి ఇంగ్లీష్లో. న్యూ మూన్ ఉత్సవం. చదవండి అక్కడ ఏముందో, నేను కూడా వింటాను. చదవరా? ఇంగ్లీష్ ఎవరికొందో వాళ్ళు చదవాలి. చదవట్లేదు ఇంగ్లీష్లో వాళ్ళు. ఒక నిమిషం అంకుల్, నేను చదువుతున్నా. ఐజియా 1:14. Your new moon feasts and your appointed festivals I hate with all my being. They have become a burden to me. I am weary of bearing them. Your new moon. Your new moons and your appointed feasts. Your new moons and appointed feasts. కాబట్టి ఇక్కడ My soul hated. న్యూ మూన్ అంటే ఏమిటి చెప్పండి? న్యూ మూన్ అంటే ఏంటి? నెల పొడుపు. నెల ప్రారంభం రోజున దేవుణ్ణి స్తుతించాలి. ఆజ్ఞ ఇవ్వబడింది అక్కడ. సబ్బాతుని ఏ విధంగా పాటించాలో, పండగలను ఏ విధంగా పాటించాలో, న్యూ మూన్ నెల మొదటి రోజున కూడా మనం దేవుణ్ణి ఆ విధంగా స్తుతించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మరి నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా నువ్వు బలులు అర్పిస్తున్నావు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా న్యూ మూన్ సెలబ్రేషన్ చేస్తున్నావు, పండగల్ని సెలబ్రేట్ చేస్తున్నావు. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. నువ్వు కీడు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఆజ్ఞని పరిపూర్ణంగా పాటించకుండా నీవు ఆజ్ఞాతి క్రమంలో జీవిస్తే నీకు దీవెనలు ఉండవు, నీకు శాపాలే ఉంటాయి అనే విషయాన్ని మీరు బాగా చదువుకోండి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ లింక్ ఉంది. ఈ ద్వితీయోపదేశ కాండము మనం ధ్యానం చేసే ఈ 4వ అధ్యాయంలో ఉండే అంశానికి అక్కడికి లింక్ మనకి కనపడుతుంది. కాబట్టి దీని తర్వాత మనం కనుక చూస్తే యోర్దాను నది తూర్పు దిక్కున శరణార్థులకి అక్కడ 3 పురాలు, 3 సిటీస్, ఈర్స్ అని చెప్తారు, 3 పురాలు ఏర్పాటు చేయబడిన అంశాన్ని 41వ వచనం నుంచి మనం చూస్తాం. అక్కడ మరి ఈ పురాలు ఎవరి కోసం ఏర్పాటు చేయబడి అని చెప్తున్నాము? పురాలు ఆయన నమ్ముకున్న బిడ్డలకి. ఎవరైతే తప్పు చేసి కొంత శిక్ష అనుభవిస్తూ ఉంటారో వారి కోసము అవి ఏర్పాటు చేయబడినట్లుగా మనము చూస్తాం. 3 cities ఆన్ ది సైడ్ ఆఫ్ జోర్డాన్. కాబట్టి ఇక్కడ ఎవడైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఆశ్రయపురాలు అక్కడ దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఈ లోకములో పాపాలు చేసి తప్పులు చేసి ఉన్నప్పుడు తన కుమారుణ్ణి మనకి ఆశ్రయంగా ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము తిరిగి ఆయన దగ్గరికి రావాలని ఆయన, ఇదే విషయం మనము సంఖ్యాకాండం 35వ అధ్యాయము 14వ వచనంలో కూడా అక్కడ 6 సిటీలు, పురాలు, పట్టణాల గురించి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ పాపములో జీవించే వ్యక్తులు, తప్పు చేసిన వ్యక్తులు మరి మారు మనసు పొందడానికి అక్కడ ఆ పురాల్ని ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాము. తర్వాత 44వ వచనం నుంచి 49 వరకు కనుక మనం చూస్తే అక్కడ మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రము అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి 38 సంవత్సరాల తర్వాత
దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మోషే ఇశ్రాయేలుకి అప్పగిస్తున్నాడు. ఎందుకని? ఆయన జీవితం అంతమైపోతుంది, దేవుడు చెప్పేశాడు. కాబట్టి నీ తర్వాత వేరే నాయకుడు వస్తాడు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకి, ఆ నాయకుడిగా ఉన్న యెహోషువకి మోషే గారు అప్పచెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం, అప్పగింతలు. కాబట్టి ఆ యోర్దాను అవతలకి మీరు వెళ్ళినప్పుడు, యోర్దాను దాటి అవతలకి వెళ్ళినప్పుడు 47వ వచనంలో మీరు మరి ఈ శాసనాల్ని, ఈ కట్టడల్ని, ఈ న్యాయ విధుల్ని మీరు ఆచరించాలి అనే విషయాన్ని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈ లోకాచారాల్ని అనుసరించకూడదు. మీరు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశాన్ని, అక్కడ ఉండే ఆచారాలని మర్చిపోవాలి. అలాగే మీరు వెళ్ళబోయే కనాను దేశంలో ఉండే చెడు ఆచారాలను మీరు అనుసరించకూడదు. నేను ఏ విధంగా ఈ 40 సంవత్సరాల్లో మిమ్మల్ని పరిశుద్ధతలో జీవింపజేశానో ఆ విధంగా మీరు జీవించాలి అని వారికి ఒక హెచ్చరిక ఈ అధ్యాయంలో చేస్తున్నాడు. కాబట్టి మోషే గారు తన జీవిత చివరి దశలో రాబోయే తరాలకి ఏ విధంగా దేవుని కట్టడల్ని, ఆజ్ఞల్ని గైకొనాలో మరలా వివరంగా చెప్పిన మరి సంఘటనని ఈ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. కానీ మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని, మరి మెసేజ్ ద్వారా మనకు అనుగ్రహించబడిన వాక్యాన్ని మన పిల్లలకి మనం నేర్పించాలి, మన సంఘానికి మనం నేర్పించాలి, మన తర్వాత తరాల వారికి నేర్పించాలి. దానిలో ఉండే మేళ్ళని, మరి దానిలో ఉండే మనకి దీర్ఘాయుషు, మనకి ఆరోగ్యము, మనకి ఎన్ని మేళ్ళు కలుగుతాయి అన్నీ కూడా మనము వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. పిల్లలు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. తొలగిపోడు. వాడు వృద్ధుడైనప్పుడు, అంటే ముసలితనం వచ్చినప్పుడు కూడా చిన్నతనంలో నేర్చుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మనము తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు పిల్లలకి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.